సో, ఈ యాప్ అయితే అందరి ఫోన్‌లో ఉండాలి. ఎందుకంటే మీకు పీడీఎఫ్ లేదంటే రెజ్యూమ్స్ ఇలా చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. ఈ యాప్ గనుక లేకపోయినట్లయితే మీ ఫోన్ వేస్టే. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యాప్ అయితే ఉండాలి. అసలు ఈ యాప్ ఎందుకు ఉండాలి అనేది ఇప్పుడు చెప్దాము. సో, చూడండి. సో, ముందుగా మనకి చాలా సార్లు చాలా మన ఫోటోస్ ఉంటాయి. ఫోటోస్ గానీ లేదంటే ఏమైనా ఫైల్స్ ఉంటాయి ఫోన్‌లోని. అయితే వాటిని పీడీఎఫ్‌లో పంపించమంటారు చాలామంది. కానీ మనకు పీడీఎఫ్‌లో ఎలా పంపించాలో తెలీదు. సో, దీనికోసం ఒక ఆప్షన్ ఉంటది చూడండి ఇక్కడ ఇమేజ్ టు పీడీఎఫ్ అని ఉంది కదా! సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ని పీడిఎఫ్ రూపంలో అయితే వేరొకరికి పంపించవచ్చు. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకోండి. సో ఏవైతే మీరు పీడిఎఫ్ కింద పంపిద్దాం అనుకుంటున్నారో అంటే ఒకటే కాదు, మీకు ఒక 10-15 ఫొటోస్ లేదంటే 10-15 ఫైల్స్ ఉన్నాయి. వీటన్నింటిని కలిపి ఒక పీడిఎఫ్లోని మీరు క్రియేట్ చేయాలి అంటే ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఒకటైతే సెలెక్ట్ చేశాను. ఇంకా నేను మీకు సెలెక్ట్ చేసి పంపిస్తాను చూడండి. 2, 3, 4, 5, 6 ఇలా ఒక 6 ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. సో డన్ పైన క్లిక్ చేస్తే మీకు 6 ఫైల్స్ అయితే ఇలాగైతే మీకు కనిపిస్తాయి. ఇక్కడ కన్వర్ట్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు క్వాలిటీ సెట్ చేసుకోవచ్చు, ఒరిజినల్, హై, ఇలా మీడియం. సో ఒరిజినల్ పెట్టేసి కన్వర్ట్ చేస్తే ఈ ఫైల్స్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్లో అయితే మీకు కన్వర్ట్ అయిపోతాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఈ ఫైల్స్ అన్నీ ఒక పీడిఎఫ్ కింద అయితే కన్వర్ట్ అయిపోయి. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ని పీడిఎఫ్ కింద చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు మీకు కొన్ని పీడిఎఫ్ పంపించాలి, కానీ దానికి పాస్వర్డ్ అయితే పెట్టేసి పంపిద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ యాడ్ పీడిఎఫ్ పాస్వర్డ్ అంటే మనం ఏ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తున్నామో దానికి పాస్వర్డ్ పెట్టేసి పంపించవచ్చు. సో ఇలా చేసినట్లయితే పాస్వర్డ్ ఉంటేనే వాళ్ళు ఓపెన్ అయితే చేయగలుగుతారు, లేకపోతే ఓపెన్ చేయలేరు. అలాగే కొన్ని ఆన్లైన్లో అయితే మనకి పీడిఎఫ్లు అయితే ఉంటాయి. సో వాటిని చదవాల్సి వచ్చినప్పుడు ఆ ఫైల్ లింక్ తోటి మనం పీడిఎఫ్ చదవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఒక 2-3 పీడిఎఫ్లని ఒకే దాంట్లో కలపాలి అనుకోండి, ఇక్కడ మెర్జ్ పీడిఎఫ్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు మనకి ఎంఎస్ వర్డ్లో టైప్ చేసిన ఫైల్స్ అయితే డాక్స్ ఫైల్స్ అయితే వస్తాయి. సో వాటిని మనం డాక్స్ నుంచి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఒక జిప్ ఫైల్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక దీంతోపాటు కొన్ని ఫైల్స్ అయితే మనకి రీడ్ చేయడానికి అయితే కొన్ని యాప్స్ అయితే సపోర్ట్ చేయవు. అంటే ఎంఎస్ ఎక్సెల్ ఫైల్స్ కావచ్చు, లేదంటే ఎంఎస్ వర్డ్ ఫైల్ కావచ్చు, లేదంటే పీడిఎఫ్, బిన్ను, నోట్స్, ఇలా ఎటువంటి ఫైల్ అయినా సరే ఈ యాప్ని యూజ్ చేసి మనం అయితే రీడ్ చేయవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు ఎంఎస్ వర్డ్ ఫైల్స్ సంబంధించింది, అలాగే పీడిఎఫ్కి సంబంధించింది, అలాగే మనకి గూగుల్ షీట్స్కి సంబంధించిన ఫైల్స్, ఇలా ఒకటి కాదు, 2 కాదు, చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ యాప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఈ యాప్ మీ ఫోన్లో ఉండాలి. సో ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాప్ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, యాప్ లింక్ అని మీకైతే లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.